హరి ఓం అండి. స్వామి స్ఫూర్తి. స్వామివారి బోధల నుండి భగవాన్ రమణులు గాలి కొట్టకు కట్టెలు వేయకు అనే వివరణ తెలుసుకుందామండి. ప్రాణశక్తి సహాయం వల్లనే నీ లోపల ఉన్న వాసన బీజాలు సంస్కారాలుగా మారి విషయ వ్యవహారంగా బయటకు వస్తున్నాయి. ఈ ప్రాణశక్తి సమయాన్ని ఆ వాసన బీజాల మధ్య కట్ చేసావనుకో, అవి అంకురించవు. ప్రాణరోధన లీలమానసం. మనస్సు లీనమైపోవాలి అంటే ఏం చేయాలంట? ప్రాణరోధనము. ప్రాణం పోతుందండి అంటే ఇది మృత్యుభయం యొక్క ప్రతిబింబము. అన్ని భయాలు అంటే సర్వ భయాలు మృత్యుభయం వల్లనే ఏర్పడుతున్నాయి. భయం పోవాలి అంటే తద్వ్యతిరేకం చేయాలి, లేకపోతే ఎప్పటికీ భయం పోదు. భయం అనేది తమోగుణ లక్షణము. తామసంబు వీడక తత్వంబు కనరాదు. నీలో ఏ మూలనైనా సరే తమోగుణ లక్షణం కానీ ఉంటే దానిని ప్రయత్నించి వీడవలసిందే. ఎవ్వరూ సహాయం చెయ్యరు. ఈశ్వరుడు కూడా సహాయం చేయడు. ఎందుకనట? దాని చేత బాధింపబడైనా సరే మరీ పోగొట్టుకోవాలి కనుక ఇది సృష్టి ధర్మం. కట్టెలు వేయకపోతే ఉన్న కట్టెలు దహనమైపోయి ఆరిపోతాయి. కట్టెలు అంటే ఇక్కడ విషయాలు, సంస్కారాలు, వాసనలు, ఎన్ని పేర్లైనా పెట్టుకోండి, అవన్నీ కూడా ఇప్పుడు కట్టెలు. వారు ఏమన్నారంటే కర్మ అన్న కట్టె అన్న ఒకటే కదా అన్నారు. ఈ కట్టె కూడా దేనితో తయారైంది? కర్మ చేత తయారైంది. కట్టె అంటే శరీరం. కర్మ ఉంటేనే శరీరం తప్పదు, అంటే జన్మ తప్పదన్నమాట. కర్మ కట్టె ఒకటే. ఏమీ చేయకూడదు. మనం కట్టెల్ని పెంచుకుంటూ కర్మలకు ఎక్స్టెన్షన్ ఇవ్వకూడదు. ఉన్నది ఖర్చు అయిపోవాలి, కానీ కొత్తది చేర్చకూడదు. ఇప్పటికే ఒక బండెడు మోసుకు వచ్చాం. ఆ బండెల్లో ఈ జన్మలో ఎన్ని ఖర్చు అవుతాయో తెలియదు. మిగిలిపోయినవి మళ్ళీ నీవే ఖర్చు పెట్టాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం నిరంతరాయంగా అంటే ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాలి. అంటే కట్టెలు వేయకు, గాలి కొట్టకు అని అర్థం. హరి ఓం అండి.